ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు కూడా ఒక వెహికల్ ని పెట్టి చంద్రబాబు నాయుడు గారి కదలికల్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోన్ ని, మా పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులన్నీ కూడా అందరి ఫోన్లు కూడా గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పడిపోయే వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి ఫోన్ ని, అలాగే షర్మిల యొక్క కదలికల్ని కూడా ఎప్పటికప్పుడు ఎవరు వచ్చి షర్మిలని కలుస్తున్నారు, ఎవరు షర్మిలతో మంతనాలు చేస్తున్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా జగన్ కి అందజేయటం కోసం కేసీఆర్ గారు మొట్టమొదటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇక్కడ మా తెలుగుదేశం పార్టీని కూడా టార్గెట్ చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండటానికి వీల్లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నందరినీ తీసుకువెళ్ళాను, ఎమ్మెల్యేలు తీసుకువెళ్ళాను, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేశాను, నేను తెలుగుదేశం అంతా కూడా నాలో కలుపుకున్నాను అనుకున్నటువంటి వ్యక్తి మా యొక్క ఎప్పటికైనా కూడా కార్యకర్తలు అనేక మంది ఇప్పటికీ కూడా తెలుగుదేశం అభిమానులు ఈ తెలంగాణలో ఉండటం వల్ల ఏ విధంగానైనా తెలుగుదేశం అన్నదాన్ని రూపురేఖలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మా మీద కూడా నడిపించడం జరిగింది. అంతేకాకుండా గత ఎన్నికల్లో కూడా మనకు తెలుసు, ఇక్కడి నుంచి ఇది ఏదైతే రాధాకృష్ణరావు గారు స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చారో, ఆయన టాస్క్ ఫోర్స్ ఓఎస్టీగా ఉండి మేమే ఎన్నికలలో అందరికీ కూడా డబ్బులని మా యొక్క టాస్క్ ఫోర్స్ వెహికల్స్ లో తరలించామని చెప్పారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ మేము వింటూ ఎక్కడికెక్కడికి డబ్బులు పెడుతున్నాయో తెలుసుకొని వాటన్నిటి కూడా మేమే తస్కరించి వాటిని మాకు కావాల్సిన వాళ్ళకి మేము పంచిచ్చామని చెప్పారు. మొట్టమొదటి అందరికన్నా కూడా బలైపోయింది కాంగ్రెస్ కన్నా కూడా అందరికన్నా కూడా తెలుగుదేశం మాత్రమే. ఎందువల్లంటే ఎన్నికలలో 850 కోట్ల పైగా జగన్కి సహాయం చేశారని ఇప్పటికీ కూడా అందరు చెప్తూ ఉన్నారు. సహాయం చేసి ఆ డబ్బునంతా కూడా రాధాకృష్ణరావు గారు వాళ్ళ టీం కింద వాళ్ళ వెహికల్స్ లోనే ఆంధ్ర ప్రాంతానికి, సరిహద్దు ప్రాంతాలకు కూడా తరలించడం జరిగిందని ఈ రోజు మనకు అర్థమవుతుంది. మేము ఈరోజు సమగ్రమైనటువంటి దర్యాప్తును కోరుతున్నాం, సమగ్ర విచారణని కోరుతూ ఉన్నాం. ఏ విధంగా అయితే మా యొక్క నాయకుడి యొక్క కదలికల్ని, మా యొక్క నాయకుడి యొక్క ఫోన్లని, మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఫోన్లన్నింటినీ కూడా ట్యాపింగ్ చేసి మమ్మల్ని నామరూపాలు లేకుండా చేయాలనుకునేటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రణాళికల మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. ఈ రోజు నిజంగా అది ఒకటే కాదు, ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందా అని అనిపిస్తుంది. ఇంతవరకు ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం, ఎన్నికైనటువంటి వాళ్ళు నీతి తప్పి ఆ తర్వాత ధన ప్రభావాలకో పదవుల ప్రలోభాలకో వాళ్ళంతా కూడా అయారామలాగా అధికార పార్టీ చెంతకి పెట్టడం చూస్తాం. కానీ వాళ్ళ కొత్త కోణాన్ని కూడా చూస్తున్నాం.